రికార్డు సృష్టించగా ఈసారి 73% నమోదైనట్లుగా తెలుస్తుంది. మున్సిపాలిటీలో 76%, అలాగే కార్పొరేషన్లో 66% నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే మున్సిపాలిటీ జనాల్లో ఉన్న చైతన్యం నగరాల్లో లేదని మరోసారి ఎగ్జాంపుల్ తో సహా నిరూపితమైందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాల మీదే పడింది. విజయంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు. కార్పొరేషన్ లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు 100కు పైగా మున్సిపాలిటీలలో విజయం సాధిస్తామని హస్తం లీడర్లు లెక్కలు చెప్పుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీలలో గట్టి పోటీ ఇచ్చామని చెప్తున్న బీఆర్ఎస్ కనీసం 30 చోట్ల గులాబీ జెండా ఎగరవేస్తామని అంచనా వేసుకుంటున్నారు. అయితే ఈసారి ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ 2 నగరపాలక సంస్థలతో పాటు 15 పురపాలక సంస్థలను కూడా సొంతం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా మెజారిటీ వార్డులు, డివిజన్లో త్రిముఖ పోటీ కనిపించింది. పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం హస్తం పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెబుతున్నా ఎవరికి విజయంపై వారు విశ్వాసంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మెజారిటీ ఓట్లు తమకే వచ్చాయని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. పోలింగ్ ముగిసిన తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఏరియాల్లో జరిగిన ఓటింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అలాగే వార్డుల వారీగా లెక్కలు తీసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తున్నామనే నిర్ణయానికి వచ్చారు. 100 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో విజయం సాధిస్తామని భరోసా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ. అలాగే బీఆర్ఎస్ కు పట్టున్న జిల్లాలోని మున్సిపాలిటీలలో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ధీమాతో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని పట్టణాలు సైతం తమ ఖాతాలో చేరుతున్నాయని అంచనా వేసుకుంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మరింత తాజా సమాచారంతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న పోలింగ్ డే అయితే అయిపోయింది. సో ఆదిలాబాద్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరు ఈ పోటీని గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? అంటే త్రిముఖ పోరు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం, బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరికి ఈసారి ఈ పోటీలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానంలోనైతే 328 వార్డులకైతే ఎన్నికలు అయితే జరిగాయి. నిన్న ఓటర్లు అయితే తమ ఓటు రూపేణనైతే 692 అభ్యర్థుల భౌతన్యాన్ని ఇటు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలు కనుక చూసుకుంటే మాత్రం తూర్పున హస్తానికి కలిసి రాగా పశ్చిమాన మాత్రం బీజేపీ పార్టీ పాగా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల వరకు ఓవైపు ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కూడా ఈ మున్సిపల్ పోరుకు వచ్చే వరకు మాత్రం పూర్తి స్థాయిలో కొన్ని మున్సిపాలిటీలో మాత్రం ఇటు త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో కొన్ని మున్సిపాలిటీల్లో 2 పార్టీల మధ్యనైతే నెక్ టు నెక్ ఫైట్ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ తర్వాత అయితే పూర్తిగా బ్యాలెట్ బాక్సులు అయితే స్ట్రాంగ్ రూమ్ లకైతే తరలించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి మొల్కల్లో ఏర్పాటు చేసిన ఐజా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇటు మున్సిపల్ మంచిర్యాల మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాతనైతే 60 వార్డులకు సంబంధించి నిన్న పోలింగ్ అయితే జరిగింది. ఈ పోలింగ్ అనంతరం అయితే ఈ 60 వార్డులకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను అయితే ఐజా కాలేజ్ కి అయితే తరలించారు. ఇక్కడ 2 స్ట్రాంగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఇప్పటికే 4 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి
నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డిటిడిసి సెంటర్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఇటు ఆదిలాబాద్ లో ఉండగా ఆ అస్ఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అస్ఫాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి గర్ల్స్ హై స్కూల్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ఇటు ఎంపీడీఓ ఆఫీస్ లోనైతే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇటు మూడు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు అయితే నిర్వహించారు. ఇటు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా తాయిలాల రూపేణ మందు, మద్యం, మాంసంతో పాటు ఇటు చీరల పంపిణీ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఓటింగ్ తర్వాత మాత్రం మూడు పార్టీలు అయితే ప్రధానంగా ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కూడా తమ పార్టీ గెలుస్తుందంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓటింగ్ తర్వాత మూడు పార్టీలు కూడా పూర్తిగా ఓటింగ్ సర్వేలను అయితే ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇటు అనలైజ్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు గాను 100 సీట్లను తామే కైవసం చేసుకుంటామంటూ వాస్తవ పార్టీ నేతలు చెప్తున్నారు. 7 కార్పొరేషన్ స్థానాల్లో కూడా ఇటు కాంగ్రెస్ జెండానే ఎగురుతుందనేసి ఓవైపు వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నది ఒకటే, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో కూడా పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో ఖచ్చితంగా అది తమకు పాజిటివ్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ లో అయితే లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉండగా, ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా పూర్తిగా ఈ ఎన్నికలు పట్టణ ప్రాంతాలకు పరిమితం కావడంతో కూడా మెజార్టీ స్థానాలను కూడా తామే కైవసం చేసుకుంటామంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరికి పట్టం కట్టారనేది కూడా తేలే అవకాశం అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో మున్సిపల్ ఫలితాలపై బీఆర్ఎస్ కూడా ధీమాగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. పోలింగ్ భారీగా నమోదు కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత తమ ఖాతాలో చేరుతుందని భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో రైట్, ఇక వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ వివరిస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్, చెప్పండి, నిన్న పోలింగ్ డే అయిపోయింది కాబట్టి రేపు రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్యాప్ లో త్రిముఖ పోని మనం చూసాము. అయితే ఎవరు గెలిచే ఎక్కువ ఛాన్సెస్ ఉంది? అండ్ అట్ ది సేమ్ టైం నిన్న జరిగిన పోలింగ్ డే కాబట్టి ఎక్కువ వరంగల్లో ఎంత వరకు పోలింగ్ శాతం నమోదైంది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న ముగిసింది. ఇప్పటికే అటు అభ్యర్థుల యొక్క భవితవ్యం అంతా కూడా బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళింది. అయితే ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటేనైతే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియనైతే చాలా 2% ఉమ్మడి వరంగల్ జిల్లాలో తగ్గింది. గతంలో 78% జరిగితే నిన్న 76.31% మాత్రమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే అందులో 2 నూతన మున్సిపాలిటీలు, ఒకటి ములుగు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, 2 కూడా ఈ మొదటిసారే మున్సిపల్ ఎన్నికలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పూర్తిగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ, అటు ములుగులో మంత్రి సీతక్క ఇలాకాలో ఉంది, అటు స్టేషన్ గన్పూర్ లో మాజీ మంత్రి, ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇలాకా, ఈ 2 కూడా పూర్తిగా అధికార కాంగ్రెస్ పార్టీకే హస్తగతం అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 10 చోట్లలో మాత్రము మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ కూడా తమ యొక్క ప్రతిపక్ష పాత్రతో పాటు ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉండడము తన యొక్క ఇలాకాగా జనగామాను సృష్టించుకోవడం కోసం అయితే మెజారిటీ స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ గెలుస్తామనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అటు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే మిగతా చిన్న మున్సిపాలిటీలు అయినటువంటి మరిపేట కావచ్చు, తొర్రూరు, వర్ధనపేట, పరకాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లు అయితే గట్టి పోటీ ఇచ్చారు. ఆ పోటీలో ఖచ్చితంగా మాకు కూడా విశ్వాసం ఉందని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా 5 మున్సిపాలిటీలలో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మిగతా 7 మున్సిపాలిటీలు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హస్తగతం చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఆ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం 12 క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 4 నుంచి 5 మేము బాగా వేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈసారి బీజేపీ కూడా పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికతో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులలో పోటీ దిగడము, అటు 2 పార్టీలను కూడా కలవర పెడుతుంది. అటు బీజేపీ ఈసారి సంస్థాగతంగా పెరగడం కోసం, అదేవిధంగా
గట్టి ప్రచారం కూడా నిర్వహించింది. అటు సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా బీజేపీ ఈసారి అధికంగా ప్రచారం చేయడము, పోటీ నిలవడము, అటు పెద్ద ఎత్తున రెండు పార్టీలకైతే కొంత చెమటలు పట్టించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫలితాలను తారుమారు చేసే ఆ పొజిషన్ లో మాత్రం బీజేపీ ఉందని తెలుస్తుంది. అటు ఓట్లు చీల్చడమే కాకుండా మరోవైపు రేపు వైస్ చైర్మన్ ఎన్నికలలో కావచ్చు, చైర్మన్ ఎన్నికలలో కూడా బీజేపీ కీలక భూమిక పోషించే అవకాశం అయితే ఉంది. ప్రతి మున్సిపాలిటీలలో కూడా 3 నుంచి 4 గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రేపు వైస్ చైర్మన్ల ఎన్నికలలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. చిన్న మున్సిపాలిటీలలో 12, 16 స్థానాలు ఉన్న మున్సిపాలిటీలలో మాత్రము బీజేపీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. అందులో పరకాల కావచ్చు, తొర్రూరు, వర్ధనపేట, మరిపేట లాంటి చోట 1, 2 గెలిచినా కూడా వారికి అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది. మిగతా ఓవరాల్ గా చూస్తేనైతే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడము కొంత కలిసి వచ్చే అంశము. కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వచ్చే 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా కొంత చైతన్యంతో అధికార పార్టీకి వేస్తేనే అభివృద్ధి చెందుతుందనే నినాదం అయితే పనిచేసింది అనేది అయితే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల పోలింగ్ సర్వేలో కనిపించింది. ఓవరాల్ గానైతే రేపు భవితవ్యం తేలనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది వరంగల్ అండ్ అలాగే ఆదిలాబాద్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నమాట. మొదటి నుంచే పట్నాల్లోనే పట్టున్న కమలం పార్టీ కూడా గట్టి ధీమతోనే కనిపిస్తున్నట్లుగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలు సాధించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికలను కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడంతో ఆ ఏరియాలోని మున్సిపాలిటీలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా ప్రచార తీరు, పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలను అమలు చేసింది బీజేపీ పార్టీ. దీంతో నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సిన మెజారిటీ వస్తుందనే ధీమా ఆ పార్టీ క్యాడర్ లో గట్టిగా కనిపిస్తుంది. అలాగే ఉత్తర తెలంగాణలోని 15 మున్సిపాలిటీల చైర్మన్ పదవులను సొంతం చేసుకుంటామని కమలం నేతలు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఎవరికి వారు మంచి ఫలితాలపై ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే భారీగా నమోదైన పోలింగ్ ఎవరికి లాభం? పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించనుందా? ఎగ్జిట్ పోల్స్ పై పార్టీలు ఏమనుకుంటున్నాయి, ఏం చెప్తున్నారు? అధికార పార్టీ సర్కార్ పవర్ ని వాడిందా? పోలీసులు కాంగ్రెస్ కు సహకరించారా? ఫలితాలపై పార్టీలు ఎలాంటి అంచనాలు వేసుకుంటున్నాయి? ఎవరికి ఎక్కడ అవకాశాలున్నాయి? ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి వీచిందా? దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కంచుకోటలు నిలుస్తాయా? అలాగే పట్టణాల్లో గులాబీ పార్టీ గుబిలుస్తుందా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కరీంనగర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, నిన్న పోలింగ్ డే కాబట్టి కరీంనగర్ లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అండ్ త్రిముఖ పోర్ని మనం చూసాము. సో అక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి 64% పోలింగ్ అయిన సందర్భం కనబడతా ఉంది. ఇక రామగుండానికి సంబంధించి కూడా 60% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి. మొత్తానికి ఇక మున్సిపాలిటీలలో 75% తగ్గకుండా పోలింగ్ నమోదైన నేపథ్యంలో మొత్తానికి ఇక నిన్నటి నుండి ఇక అభ్యర్థుల మధ్యలో ఒక గుబులు మొదలైంది. పార్టీలలో ప్రధాన చర్చ ఏంటంటే ఇక ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా మేమే కైవసం చేసుకోవాలనేది కూడా పావులు కదుపుతా ఉన్నారు. ఎక్కడెక్కడైతే పూర్తిగా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అభ్యర్థులు ఎక్కడైతే గెలుస్తారో, ఎక్కడైతే ఓటమి పాలు కాబోతున్నారో వారందరినీ కూడా వేరియేషన్ వేసుకొని ఇక లెక్కల మాన్యాకి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా ఎన్ని స్థానాలు వస్తే మనం గెలుస్తాము, మిగతా ఏ పార్టీ నుండి లేకపోతే ఇండిపెండెంట్ ఏ పార్టీల నుండి మనం తీసుకురావాలి, ఇండిపెండెంట్ మనకు ఏ విధంగా మద్దతు తెలపాలన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీలన్నీ కూడా ఆలోచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 కార్పొరేషన్లకి, అదేవిధంగా 13 మున్సిపాలిటీలకి సంబంధించి కూడా నిన్న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 13 మున్సిపాలిటీలను ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటామనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఇక 2 కార్పొరేషన్లో కూడా ఇటు రామగుండంలో ఒకవైపు కాంగ్రెస్ ఇప్పటికే బోని కొట్టింది. కాంగ్రెస్ ఒకవైపు ఒక డివిజన్ ను కైవసం చేసుకున్న సందర్భం కనబడ్డది. ఇక కరీంనగర్ కి సంబంధించి బీజేపీ
బీజేపీ ఒక ధీమాగా వ్యక్తం చేస్తా ఉంది. దాదాపు 34 స్థానాలతో మేము ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని ఖచ్చితంగా అంటే స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈ ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి 10 సంవత్సరాల పాలనకు రెఫరెండంగా వీళ్ళు ఫీల్ అవుతా ఉంటే, మరొక వైపు ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అధికార పక్షంగా ఇక 2 సంవత్సరాల పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ భావిస్తా ఉంది. మొత్తానికి పట్టణాలలో గట్టి పట్టు ఉన్న బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ రెఫరెండం సాధారణ ఎన్నికలకు వెళ్ళబోతున్నాము. సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ మేము పాగా వేస్తే ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలలో మేము విజయ డంకా మోగించవచ్చు అనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే కరీంనగర్ పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. కరీంనగర్ స్థానం మాదే అంటున్నారు. కానీ ఇక్కడ త్రిముఖ పోటీ జరిగింది. త్రిముఖ పోటీ, ఒకవైపు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు అదే విధంగా ఇక కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఎవరికి స్వచ్ఛమైన మెజార్టీ రాదనేది కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ విధంగా అంటే బీజేపీకి కొంత మెరుగున్నప్పటికీ కూడా ప్రధానంగా ఎంఐఎం కూడా కీలకం కాబోతుంది. ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ ఉంటారో ఇండిపెండెంట్లు కూడా కీలకం కాబోతున్నారు. అదే విధంగా రామగుండానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇండిపెండెంట్లు ప్రతి కార్పొరేషన్ ఎన్నికలలో ఇండిపెండెంట్లే రామగుండంలో ఎక్కువగా బాగా వేస్తున్న నేపథ్యంలో వారు కూడా ఇండిపెండెంట్లే ఖచ్చితంగా కీలకం కాబోతున్నారని చెప్పకనే చెప్పొచ్చు. మొత్తానికి కొంత త్రిముఖ పోటీ మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నికలలో సాగుతుందనే చెప్పకనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో మొత్తానికి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. 2020లో జరిగిన పోలింగ్ కి సంబంధించిన డేటా ఒకసారి చూసుకుంటే అది 74.4%గా రికార్డ్ నమోదైంది. అండ్ ఈసారి 73% నమోదైనట్లుగా తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్న పోలింగ్ డే కాబట్టి ఎంత శాతం పోలింగ్ నమోదైంది అండ్ ఎవరు అక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ ఏంటి అండ్ అలాగే బీఆర్ఎస్ బీజేపీకి ప్లస్ పాయింట్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ల ఎన్నిక, ఒక కార్పొరేషన్ మామ్నార్ సంబంధించిన మేయర్ ఎన్నిక జరిగింది. ఆ అభ్యర్థుల భవిష్యత్తు పోలింగ్ కూడా అత్యధిక స్థాయిలో జరిగింది. ముఖ్యంగా మామ్నార్ జిల్లాలోని దేవరకథలలో 86.65% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా మక్తల్లో నమోదైంది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5 జిల్లాలో వరపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. గతంలో చూసుకుంటే గతంలో 76% ఉన్న పోలింగ్ నమోదు ఈసారి మాత్రం 79% పెరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేందుకైతే తమ వ్యూహాలకు అయితే పదును పెట్టాయని చెప్పవచ్చు. గెలుపు గుర్రాలనే బరిలో ఉంచి ఆ గెలుపు గుర్రాలను అత్యధిక స్థానాలు గెలిచేందుకైతే ప్రయత్నాలు చేపట్టారని చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ త్రిముఖ పోటీ, ప్రతి జిల్లాలో త్రిముఖ పోటీ నడిచింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి సంబంధించి ఎంఐఎం కూడా కొద్దిగా గణనీయమైన సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం కు సంబంధించిన ఎంఐఎం పార్టీ కూడా గతంలో కూడా చాలా స్థానాలు గెలిచింది. అది కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పట్టణాలలో ఎక్కడైతే బీజేపీ పార్టీ పట్టణాలలో అత్యధిక యువత ఉన్న ఓట్లను మక్తలు, అక్కడ నారాయణపేట, వనపర్తి, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఎక్కువగా గెలుపు గుర్రాలను ఉంచి దాన్ని ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంటానని బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో తమ రెఫరెండంగా ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి ఈ గెలుపు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 18 మున్సిపాలిటీలకు సంబంధించి 15 తామే సాధించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా 10 స్థానాల్లో తమ పుర చైర్మన్ గెలుచుకోవడం, దాంతో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పద్ధతిలో కూడా మేయర్ దానికి సంబంధించిన సీటును కూడా కైవసం చేసుకుంటాని బీఆర్ఎస్ కూడా తమ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాగర్ కర్నూలు, ముఖ్యంగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానాలు గెలుచుకోవడమే కాక పుర చైర్మన్ గెలుచుకుంటామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని చూస్తే మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ కు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ కు తాను 15 రోజులు మహబూబ్నగర్లో ఉండి ఆ గెలుపు గుర్రాలను ఉంచి బరిలో ఉంచి అత్యధిక స్థానాలతో పాటు మేయర్ ని కూడా కైవసం చేసుకుంటామని ఆయన వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నారు. దీంతో పాటు సీఎం సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కార్పొరేషన్ మేయర్ ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసిన సమయంలో ఖచ్చితంగా మహబూబ్ నగర్ ను కొత్తగా ఏర్పడిన మేయర్ పదవిని ఖచ్చితంగా సీట్ని గెలుచుకుంటామని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పదులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా అన్ని పార్టీలు అయితే
తమ బలబలాలను ఇప్పటికే బేరేజ్ వేసుకునే ఖచ్చితంగా పుర చైర్మన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కూడా సాధించుకుంటామని ఓ పక్క వారు చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎవరికి ఓట్లు వేశారు, అక్కడ కాంగ్రెస్ లో ఉన్న ప్రభుత్వానికి వేశారా, లేకపోతే 10 ఏళ్ల పాలన గతంలో చూసిన బీఆర్ఎస్ పార్టీకి వేశారా, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి వేశారనే కొద్దిగా సందిగ్ధ అవస్థలు అయితే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా ఓటర్లు మాత్రం చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఆ ఓటర్ల అభ్యర్థుల భవిష్యత్తు కూడా దాంట్లో నిక్షిప్తమని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. ఆ బ్యాలెట్ బాక్స్ ను రేపు తెరిచే వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు మరో కొన్ని గంటల్లోనే అభ్యర్థుల భవిష్యత్తు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన కూడా కొద్దిగా విరామం తెలిగించడం సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఉమ్మడి మాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా సీఎం సొంత జిల్లా కావడం, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంలో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మున్సిపాలిటీ జనాల్లో ఉన్న చైతన్యం నగరాల్లో లేదని మరోసారి ఎగ్జాంపుల్తో నిరూపితం అయిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాల మీద పడింది. రైట్, ఇక మెదక్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ డే నిన్న అయిపోయింది కాబట్టి ఎంత శాతం పోలింగ్ నమోదైంది అండ్ రిజల్ట్స్ ఎవరికి అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? కానీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో నిన్న పోలింగ్ జరిగింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 పురపాలిక సంఘాలు ప్లస్ జిహెచ్ఎంసీ ఉండగా సంగారెడ్డి జిల్లాలో జిహెచ్ఎంసీ కొంత ఉంటుంది పటాన్చెరు ప్రాంతంలో. ఆ తర్వాత 11 మున్సిపాలిటీలు ఉంటాయి సంగారెడ్డి జిల్లా పరిధిలో. పటాన్చెరు నియోజకవర్గంలోనే కొత్తగా 5 మున్సిపాలిటీలు ఏర్పడి 5 మున్సిపాలిటీలతో పాటు కోహిని మరొకటి ఏర్పడింది. ఈ కొత్తగా ఏర్పడిన 6తో పాటు మిగిలిన మొత్తం 5 కలిపి 11 మున్సిపాలిటీలకు సంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్లు జరిగాయి. ఆ తర్వాత మెదక్ జిల్లా పరిధిలో 4 మున్సిపాలిటీలు ఉండగా 4 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి. సిద్దిపేట జిల్లా పరిధిలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట పురపాలిక సంఘానికి ఇంకా కాల పరిమితి ముగియకపోవడంతో దాన్ని ఉంచేసి మిగిలిన 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిన్న మొత్తం దాదాపు ఒక సంగారెడ్డి లో చూసుకున్నట్లయితే 76% పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 82%, మెదక్ లో 81% పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్టేట్ పోలింగ్ పర్సెంటేజ్ తో పోల్చుకుంటే ఎక్కువనే మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే సంగారెడ్డి మినహా ఎక్కడ కూడా పెద్ద గడ్డలు అయితే చేసుకున్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పెద్ద గడ్డలు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డి కొంత వెళ్ళి ఆ పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది ఉన్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక మొత్తానికైతే నిన్న సాయంత్రం వరకు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగించేసి ఓట్లని మొత్తం బ్యాలెట్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఇక రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాదు. దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తాం. మనం ఇప్పుడు విజువల్ లో చూడొచ్చు. మొత్తానికి అయితే మనం ప్రస్తుతం సంగారెడ్డి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. మొత్తం అధికారులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క వార్డుకు 2 టేబుల్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క టేబుల్లో రౌండ్ కి 1000 ఓట్లు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా దాదాపు అన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో ఇది ఈరోజు క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.